హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్ విత్ ప్రత్యూష. ఈ రోజు వీడియోలో జేఎన్టీ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఒక 3-4 months బ్యాక్ వెళ్ళాను కదా, అప్పుడు వీడియో షేర్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట. సో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా జ్యువెలరీలో కానీ లేదంటే డ్రెస్సెస్లో కానీ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఏంటి అనేది అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ నేను ప్రీవియస్గా వేసుకున్న డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఎక్కడ తీసుకున్నారు అని చాలామంది కమెంట్ చేశారు. సో వాళ్ళ కోసం కూడా ఆ షాప్లో డ్రెస్సెస్ కూడా నేను వీడియో చేశాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూషన్ వీడియో చూడండి. ప్రైస్ డీటెయిల్స్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ జ్యువెలరీ, ఫస్ట్ మాంగళ్యకి ఆపోజిట్లో ఉన్న జ్యువెలరీ షాప్ అనమాట ఇది. ఇందులో ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ట్రెండీగా. అండ్ నెక్స్ట్ నేను అన్న డ్రెస్సెస్ అయితే ఇవే అనమాట. టాప్స్, కలంకారీ టాప్స్ అయితే ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఇంకా ఇలా కాటన్లో కొంచెం సిల్క్ బ్లెండెడ్లో టాప్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఏదైనా 450 రూపీస్. చాలా బాగుంటాయి. అంటే మనం క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటాయి అన్నమాట. ఆఫీస్కి వేర్కి కానీ లేదంటే కాలేజ్కి కానీ చాలా మంచి లుక్ వస్తుంది, ఫార్మల్గా ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. అండ్ క్వాలిటీ అదంతా కూడా అంటే వాష్ చేస్తే ఏమైనా పాడవుతాయి అంటే అలా ఏం లేదు. నేను ఆల్రెడీ 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ట్రై చేయండి తప్పకుండా వీళ్ళ దగ్గర. యాక్చువల్గా ప్రీవియస్గా వీళ్ళది ఒకటే స్టోర్ ఉండేది, ఇప్పుడు 2 stores ఉన్నాయన్నమాట. సో జేఎన్టీ స్ట్రీట్ షాపింగ్లో మీకు ఇంకా కనబడుతూనే ఉంటాయి ఈ 2 shops. చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. కలెక్షన్ అదంతా అయితే చాలా బాగుంటుంది. ఒక వెరైటీలో మా కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంకా ఏంటంటే క్వాలిటీ అంటే డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తూనే ఉంటాయి. అంటే బూటా, క్లాత్ పైన బూటాస్ ఉంటాయి కదా అందులో. నెక్స్ట్ ఇంకా ఈ జ్యువెలరీ షాప్స్కి అయితే చూసాను బయట. సాటర్డే సండే అయితే కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అనిపిస్తుంది. సో బయట పెట్టేసి ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకా ఇన్విజిబుల్ చైన్స్, ఇన్విజిబుల్ కొంచెం ట్రెడిషనల్గా లోటస్ వచ్చినవి అట్లా అడిగితే అయితే ఎక్కడ దొరకలేదు నాకు. సో ఇంకా ఇలాంటివి అయితే ఉన్నాయి కొన్ని. ఇవి 200-300 ఆ రేంజ్లో ఉన్నాయని చెప్పారనమాట. ఇందులో కూడా కొన్ని నచ్చాయి నాకు. సో చూస్తున్నాను. ఇది కూడా మాంగళ్యకి ఆపోజిట్లో ఉన్న స్టోర్లోనే. సో బాగున్నాయి కలెక్షన్ అయితే. నెక్స్ట్ ఇంకా ఇలా కొంచెం ట్రెడిషనల్గా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏమన్నా అంటే చేంజ్ అయ్యాయా అంటే నాకైతే జ్యువెలరీ సెట్స్లో అయితే ఎక్కువ చేంజెస్ అయితే ఏం అనిపించలేదు. కొన్ని మోడల్స్ అంటే అప్పుడు ఉన్నవి ఇప్పుడు లేవు అంతే తప్ప ఎక్స్ట్రా కొత్తగా న్యూ మోడల్స్ అయితే ఏం యాడ్ అయినట్టుగా అనిపించలేదు. కొంచెం కలెక్షన్ అయితే ఎక్కువ ఉంది అంతే తప్ప ఎక్కువ మోడల్స్ అయితే ఏం యాడ్ అయినట్టు నాకు అనిపించలేదు. ఇంకా యాజ్ యూజువల్ చెప్పులు అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కదా. ఇలా జ్యువెలరీ షాప్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉన్న నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి అనమాట. సో మనకి ఏది కావాలన్నా అది 100%గా దొరుకుతుంది ఇక్కడ కొంచెం ఆ ట్రెడిషనల్ టైప్లో ఇన్విజిబుల్ చైన్స్లో చూస్తున్నాను. కాకపోతే ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఆ మోడల్ అయిపోయిందండి, సో అందుకే ఓల్డ్ స్టాకే ఉంది అని చెప్తున్నారు. కొంచెం అంటే క్వాలిటీ అయితే అంత బాగాలేదు అప్పటివి. మేబీ ఆ కలర్ షేడ్ అయింది అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు, కానీ నాకైతే అంత మంచిగా అనిపించలేదు ఆ ఫినిషింగ్ అదంతా కూడా. నెక్స్ట్ ఇంకా ఈ స్టోన్లో ఈ థ్రెడ్లో వచ్చిన వడ్డానాలు అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంగిల్స్, నెయిల్ పెయింట్స్, ఇక్కడ ఈ టాప్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా 300, 400, 500 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇవి కుర్తా అండ్ బాటమ్, టాప్ అండ్ బాటమ్ అంతే, చున్నీ రాకుండా ఇలా కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి 700 సంథింగ్ ఎంతో చెప్పారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇట్లా పెట్టేసి ఉంటాయి కదా ట్రెడిషనల్వి. ఇందులో బుట్టాస్ అయితే చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట. డిఫరెంట్గా బుట్టాస్ అయితే ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటాయి కదా ట్రెడిషనల్ వేర్కి. సో ట్రై చేయొచ్చు, మంచి కలెక్షన్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే ఏవైనా సరే మనము ట్రెడిషనల్ వేర్వి ఎప్పటికీ ఓల్డ్ అయితే అయిపోదు. ట్రెడిషనల్గా రెడీ అయ్యాము అంటే సో ఏదైనా అంటే బుట్టాస్ అయితే 100% ఏ శారీ వేసుకున్న హాఫ్ శారీకైనా దేనికైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఈ చెప్పల్ షాప్స్ కూడా చాలానే ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్లోనే. టాప్స్ అయితే ఎక్కువ సండే రోజు 150-250కి బయట పెట్టేసి అమ్ముతారు అనమాట. నెక్స్ట్ ట్రెడిషనల్గా కూడా మంచి ఫ్రాక్స్ అట్లాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. చెప్పుల కలెక్షన్ కూడా నాకు ఈసారి కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట ప్రీవియస్గా వెళ్ళినప్పటికన్నా కూడా. నెక్స్ట్ ఇంకా ఈ నల్ల పూసలు అవి, ఇన్విజిబుల్ చైన్స్ ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి. కంటే మోడల్ అండ్ ఇన్విజిబుల్ చైన్స్ అవి. నేను ఈ దుపట్టా ఈ టాప్స్ ఇది ఇంకో షాప్ ఉంటుందన్నాను కదా, సో అది ఇదే అనమాట. చూడండి ఎంత రష్ ఉందో, చాలా తీసుకుంటారు వీళ్ళ దగ్గర అయితే. నేనైతే ఆల్రెడీ ఒక 4-5 టాప్స్ అయితే తీసుకున్నాను. నేను ప్రీవియస్గా వేసుకెళ్ళినప్పుడు నా ఆఫీస్లో కూడా అడిగారనమాట ఎక్కడ తీసుకున్నామని. సో చాలా బాగుంటాయి క్వాలిటీ అదంతా కూడా. నెక్స్ట్ ఇంకా ఈ స్లింగ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే బాగుంది అనిపించింది ఈసారి, కొంచెం మంచిగా అనిపించింది నాకు ప్రీవియస్గా వచ్చింది దానికన్నా కూడా. నెక్స్ట్ ఇంకా ఇలా బ్యాగ్స్ ఉంటాయి కాలేజ్కి అట్లా. ఇంకా ఈ స్లింగ్ బ్యాగ్స్, నార్మల్ ఆఫీస్ వేర్ బ్యాగ్స్ అట్లాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా యాజ్ యూజువల్ టాప్స్ అవన్నీ. నెక్స్ట్ ఇంకా ఈ జ్యువెలరీ షాప్లో అయితే కొన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అవి బాగా అనిపించినాయి. సో చూస్తున్నాను అనమాట. కొన్ని అంటే ట్రెడిషనల్ కన్నా కూడా కొంచెం
ఎట్లా అంటే ఆక్సిడైజ్డ్ కానీ లేదంటే డ్రెస్సెస్ పైన కానీ అట్లా వేసుకునేలాగా అయితే కొన్ని బాగున్నాయి. ఇది ఈ కొన్ని డిఫరెంట్గా కూడా ఉన్నాయన్నమాట. ప్రీవియస్గా ఉన్నదానికన్నా కూడా నాకు మంచిగా అనిపించినాయి ఇందులో. అంటే కొంచెం ఎట్లా అంటే టాప్స్ నార్మల్ చుడిదార్స్కి కానీ లెగ్గిన్ టాప్స్కి కానీ అట్లాంటి వాటికి సెట్ అయ్యేలాగా ఈ స్టోర్లో నాకు మంచిగా అనిపించింది. సో చూస్తున్నాను అవే కలెక్షన్ ఎలా ఉంది అనేసి. ఈ ఆక్సిడైజర్ జ్యువెలరీలో చూడండి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో ఉంది. నాకు ఇప్పుడు ఇదైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో అందుకోసం చూస్తున్నాను. నెక్స్ట్ ఇంకా పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెక్స్ట్ జ్యువెలరీ కూడా ఉన్నాయి, అంటే నెక్ పీసెస్. బట్ నాకు నెక్ పీసెస్ అయితే వీళ్ళ దగ్గర అంత అనిపించలేదు. అంటే ఓల్డ్ మోడల్ ఆక్సిడైజ్డ్ బాగుందిలే కానీ ఇంకా ట్రెడిషనల్కి వచ్చేసరికి అయితే అంత అనిపించలేదు. యావరేజ్గా ఉంది, మరీ చండాలంగా ఉందనేది అయితే నేను చెప్పను, బట్ యావరేజ్గా ఉంది. కొన్ని బాగున్నాయి, అందులో ఒకటి రెండు బాగా అనిపించాయి, బట్ అన్నీ అయితే అంత అనిపించలేదు నాకు. కొన్ని బాగున్నాయి, మరీ మొత్తమే చండాలంగా ఉందన్నట్టు కాదు, కానీ కొన్ని బాగున్నాయి. కాకపోతే కొంచెం ఓల్డ్ మోడల్ అనిపించింది అనమాట. కొంచెం న్యూ మోడల్స్ అయితే ట్రెడిషనల్లో ఎక్కువ అవైలబుల్గా లేవు. సో అదనమాట. క్వాలిటీ అయితే బాగానే ఉంది అనిపించింది. ఇయర్ రింగ్స్ అయితే, ఎందుకంటే ఇయర్ రింగ్స్ నేను కొన్ని తీసుకున్నాను అనమాట వీళ్ళ దగ్గర, బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఇవి యాజ్ యూజువల్ ఈ మేకప్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కదా స్ట్రీట్ షాపింగ్స్లో. సో అవి కూడా ఉన్నాయన్నమాట, తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. కానీ బ్రాండెడ్ అయితే కాదు. బ్రాండెడ్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టి తక్కువకి ఇస్తూ ఉంటారు, కానీ బ్రాండెడ్ అయితే అస్సలు కాదు. నెక్స్ట్ ఇంక ఇందాక చూపించిన ఈ బ్లౌజ్ స్టోర్ అనమాట. వీళ్ళ దగ్గర బ్లౌజెస్ అవైలబుల్గా ఉంటాయి, అవి కూడా చాలా తక్కువ రేట్లో ఇస్తారనమాట. 300, 400, 500 ఆ రేంజ్లోనే మంచి కలెక్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూడండి, ట్రెడిషనల్వి చాలా బాగున్నాయి, సీజర్స్లో వచ్చినవి. ఇవైతే నాకు మంచిగా అనిపించినాయి, కొంచెం అంటే కొత్తగా అనిపించినాయి అనమాట వీళ్ళ దగ్గర. అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు మంత్లీ కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయి కదా. సో అలా నెక్స్ట్ ఇంక ఈ షాప్ అయితే కొత్త మేము వెళ్ళగానే స్టార్ట్ చేసినారు వాళ్ళు. వాళ్ళు బ్యాగ్స్లో తీసుకొచ్చినాయి అన్నీ అక్కడ వేసేసారనమాట. ఏ చెప్పలైనా సరే 100 రూపీస్ అంట. హీల్స్ కూడా ఉన్నాయి అందులో, వెడ్జెస్ ఉన్నాయి, హీల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు అదే అర్థం కాలేదు 100 రూపీస్కి ఎలా వస్తున్నాయి అని. సెకండ్ హ్యాండ్ అట్లా ఏం అర్థం కాలేదు, బట్ మంచిగానే ఉన్నాయి. సో చాలామంది తీసుకుంటున్నారు, నేను కూడా చూసాను తీసుకుందామని, బట్ నాకు అందులో ఏది సెట్ అవ్వలేదు. సో తక్కువ అని చెప్పేసి అయితే మనకు ఆల్రెడీ ఉన్న మోడల్స్ కానీ లేదంటే సెట్ అవ్వలేనివి అయితే తీసుకోలేం కదా. సో అందుకోసమే ఏం తీసుకోలేదన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలాగే నేను ప్రీవియస్గా వెళ్ళినప్పటిది కూడా నేను కింద యాడ్ చేస్తాను. అండ్ రీసెంట్గా నేను JNTU మెట్రో స్టేషన్కి నియర్ బై ఉన్న ఒక స్టోర్లో బ్లౌజెస్ కంప్లీట్గా అక్కడ, అంటే ట్రెడిషనల్ బ్లౌజెస్ మీన్స్ హ్యాండ్ మేడ్ బ్లౌజెస్ అన్నీ కూడా ఒక స్టోర్లో నేను వీడియో చేశాను, అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలి అంటే చెక్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలా పిల్లలకి టాయ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రీవియస్గా అయితే బ్యాంగిల్ షాప్స్ ఒక 2-3 అంతే అవైలబుల్గా ఉంటాయి, బట్ ఇప్పుడు ఎక్కువగానే అయ్యాయి స్టోర్స్ బ్యాంగిల్స్వి కూడా. కొంచెం అంటే ఎక్కువ ఇప్పుడు అవి వాటర్ బ్యాంగిల్స్, అంటే వాటిని ఏమంటారు గ్లాస్ బ్యాంగిల్స్ టైప్లో వస్తున్నాయి కదా. సో అలాంటివి కూడా చాలా కలెక్షన్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రాక్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ వడ్డానాలు ఇవైతే ఇంకా యూజ్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ఓల్డ్ మోడల్ అయిపోయింది, బట్ కొంతమంది అయితే ఇంకా కూడా యూజ్ చేస్తున్నారు. సో అలాంటి కలెక్షన్ కూడా మంచిగానే దొరుకుతుంది. అంటే శారీస్కి ఇంకా రియల్ అట్లాంటి వడ్డానాలు టైప్లో పెట్టాలి అనుకుంటే బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఇవి చెవికి పెట్టుకునేవి కదా. సో ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్గా ఈ ఒక షాప్లో అయితే నేను ప్రీవియస్గా, అంటే నేను ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ అయితే ఈ స్టోర్లో చాలా తీసుకునేది అనమాట. ఏది తీసుకున్నా 50 రూపీస్. ఇప్పటికి కూడా అంతే, చాలా రష్ ఉంటుంది. ఈ అంకుల్ దగ్గర అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ, అదంతా కూడా ఖజానాకి ఆపోజిట్లో ఉంటుంది. సో చాలా పర్చేస్ చేసాం మేము ప్రీవియస్గా కూడా వీళ్ళ దగ్గర. మొత్తం అంటే ఏది తీసుకున్నా 50 రూపీస్. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అనమాట. అంటే ఒక్కటని కాదు, అందులో బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చైన్స్, ఇంకా క్లిప్స్, అట్లా ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. ఏదైనా 50 రూపీస్. సో నెక్స్ట్ ఇంకా ఈ స్టాచ్యూస్ అనమాట. ఇవైతే నేను ఎప్పటి నుండో తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ మరి ఎప్పటికి అవుతుందో అయితే తెలీదు. రాధాకృష్ణవి అసలు అన్ని ప్రైజెస్ అడుగుతాను కానీ ఎప్పటికీ తీసుకోవడం అవ్వట్లేదు. మరి ఎప్పుడు తీసుకుంటాను ఇంకా, అంటే ఇలా చూసాను కొన్ని 1200, 900 అట్లా చెప్తున్నారు. కానీ కొంచెం కలర్ఫుల్గా అట్లా తీసుకుందామా ఇట్లా తీసుకుందామా అర్థం కాక ఇంక వదిలేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉన్న టాప్స్ అన్నీ కూడా 250 రూపీస్ అంట. బాగానే అనిపించినాయి కొన్ని, బట్ నాకు ఇప్పుడు ఎందుకులే అనేసి అయితే నేను ఏం తీసుకోలేదు. నాకు ఇంకొకటి ఏంటంటే ఎక్కువ
నాకు నేను కస్టమైజ్ చేసుకొని వేసుకోవడం ఎక్కువ నచ్చుతుంది అనమాట ఇట్లా కన్నా కూడా. ఎందుకంటే ఇవి ఒక్క పీస్లోనే చాలా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చాలామంది వేస్తూనే ఉంటారు. అండ్ ఫిట్టింగ్ కూడా అంత అనిపించదు కదా. సో స్టిచ్ చేయించుకున్న వాళ్ళలో ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది కాబట్టి అలా అనిపించింది. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ డ్రెస్ ఉంది కదా, అదైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా క్లాత్స్ షాప్స్ కూడా ఉంటుంది. జహాపనాకి పక్కనే ఉంటుంది అనమాట ఇక్కడ క్లాత్స్. వీళ్ళ దగ్గర కాటన్వి, ఫ్యాన్సీవి చాలా అవైలబుల్గా ఉంటాయి. కాటన్ క్లాత్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి, ట్రై చేయవచ్చు. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తుంటే ఇలా స్కర్ట్స్, ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే స్కర్ట్స్ చాలా బాగున్నాయి. స్కర్ట్స్ ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా. సో ఏవైనా ఓల్డ్ మోడల్ అయిపోయినవి కూడా మళ్ళీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి కదా. సో అలా అనమాట. నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తున్నాను రెమెడీ హాస్పిటల్ తర్వాత ఇంకా కేపీహెచ్పి టువర్డ్స్ కేపీహెచ్పి సైడ్ నడుస్తున్నాను. బాగున్నాయి ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇవన్నీ కూడా అంతే స్కర్ట్స్లో ఈ రెడ్ కలర్ది నాకు బాగా నచ్చింది. 250 రూపీసే అంట. సో వర్త్ అనిపించింది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాటన్ అట్లా సమ్మర్కి అయితే మంచిగా సెట్ అయిపోతుంది అనిపించింది. బాగా అనిపించినాయి కొన్ని. అండ్ ఇంకా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా అంతే. టాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటిపైనకి ఇంకేదైనా ఏమంటారు టాప్స్, టీషర్ట్స్ అట్లా ఏవైనా వేసినా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇలా బ్యాగ్స్, పిల్లలకి డ్రెస్సెస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రాక్స్ అంటే ట్రెడిషనల్ వేర్ ఆ టైప్లో, పార్టీ వేర్ టైప్లో. నెక్స్ట్ ఈ జ్యువెలరీ షాప్, జ్యువెలరీలో ఈ పింక్ కలర్ది ఫస్ట్ ఉంది కదా, ఇది 2000 చేంజ్ అట్లా చెప్పారనమాట. క్వాలిటీ అయితే బాగానే అనిపించింది. మరి బార్గెన్ చేసుకోవాలి, ప్రైజెస్ కూడా తగ్గిస్తారు. కొంతమంది అయితే ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి అమ్ముతున్నారు ఇప్పుడు. అంటే ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఎక్కువ బార్గెన్ చేయడానికి స్కోప్ ఉండేది. బట్ ఇప్పుడు అలా ఏం లేదు, ఎక్కువ ఫిక్స్డ్ ప్రైజెసే పెడుతున్నారు. ఈ టాప్ చూసారా, ఇది వచ్చేసి 150 రూపీస్. ఇక్కడ ఉన్నవన్నీ అంతే, బాగా అనిపించినాయి కొన్ని. నెక్స్ట్ ఇంక ఇలా జ్యువెలరీ కూడా చూస్తూ ఉన్నాను అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో చెప్తున్నారు. కొన్ని అయితే తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి, తీసుకోవచ్చు అనిపించింది. ప్రైజెస్ అయితే ఓకే. ఇంకా ఇప్పుడు ఈ గోల్డ్ రేట్లకైతే గోల్డ్ అయితే కొనలేము మనము. సో ఇట్లా తీసుకొని వేసుకుంటే బెస్ట్ అనిపించింది అనమాట. మనకు సెట్ అయ్యేలాగా మంచిగా వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట వీడియో. నేను ప్రీవియస్గా చేసిన జేఎన్టీయూ షాపింగ్లో అయితే క్లియర్గా చూపించాను ప్రతి ఒక్కటి. ఇందులో అయితే కొంచెం పైన చేశాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో క్లియర్గా ఎక్స్ప్లోర్ చేశాను కాబట్టి. సో అది కూడా నేను కింద లింక్ ఇస్తాను, మీకు ఒకవేళ కావాలి అంటే చెక్ చేయండి. అండ్ అలాగే బ్లౌజెస్ షాప్ చెప్పాను కదా, సో అది కూడా కింద లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అందులో అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ అదంతా కూడా. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే ఒకసారి చెక్ చేసి చూడండి. ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చూడండి ఛానల్. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.